హలో అండి, వెల్కమ్ టు టేస్టీ ట్రైల్స్ బై సంతు. ఈరోజు మీకోసం నోరూరించే ఎండు చేపల కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని దీనిలో మనం ఎండు చేపలు అంటాం కదా, వాటిని ఇలా కట్ చేసుకొని నీటిలో వేసుకొని 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలోపు మనం ఈ కర్రీకి కావలసిన టమాటాలను, పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ మరియు టమాటాలు ఎక్కువగానే పడతాయండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా మరియు కొత్తిమీర, అదేవిధంగా చిన్న వెల్లిపాయ ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎండు చేపలను వేడి నీటిలో నానబెట్టడం వల్ల దానిలో ఉన్న నీచు వాసన కొంతవరకు తగ్గుతుంది. అదేవిధంగా మనం ఇలా నానబెట్టడం వల్ల దాని మీద ఉన్న రెక్కలు, చెత్త మరియు దాని లోపల ఉన్న ముళ్ళు కూడా మనం ఈజీగా తీసేయవచ్చు. ఇలా వేడి నీటిలో నానబెట్టిన ఎండు చేపలను నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న చిన్న వెల్లుల్లిపాయల ముక్కలను కూడా వేసుకొని అదేవిధంగా పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పుదీనాను కూడా వేసుకొని పుదీనా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీని తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఎండు చేపలను కూడా వేసుకొని ఆనియన్స్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్లో ఎండు చేపలు వేయడం వల్ల ఎండు చేపలలో ఉన్న నీచు వాసన మొత్తం పోతుంది. తరువాత 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకొని ఇవన్నీ చేప ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం ముందుగా వేసుకున్న మసాలాలు అన్నీ ఎండు చేపలకు పట్టిన తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇలా టమాటా ముక్కలన్నిటినీ వేసుకున్న తరువాత ఒకసారి బాగా కలిపేసుకొని 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. ఉప్పును వేసుకోవడం వల్ల టమాటాలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఇలా ఇవన్నీ వేసుకున్న తరువాత 1 నిమిషం వరకు మూత పెట్టుకొని టమాటాలు మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూస్తే ఇలా టమాటాలు మెత్తగా అయిపోతాయి. అప్పుడు ఒకసారి కలిపేసుకొని 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకున్నాను, మీరు మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎండు చేపల కర్రీ రెడీ. ఈ ఎండు చేపల కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా మరియు పుల్కాలోకైనా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో టేస్టీ అయిన వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే అది కామెంట్స్ బాక్స్లో చెప్పండి, నేను తప్పకుండా అది ట్రై చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.